హాయ్ అండి, వెల్కమ్ టు గోవిదాస్ కిచెన్. ఈరోజు నేను కొబ్బరన్నం చేస్తున్నాను. దానికి ఒక కొబ్బరికాయని తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలను మిక్సీలో వేసి వాటర్ పోసి మిక్సీ పట్టుకొని పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నేను లోట రైస్ తీసుకుంటున్నాను. రైస్ని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఏ లోటాతో అయితే రైస్ తీసుకున్నామో పాలని ఆ లోటాతోటి 2 లోటాలు పాలు పోసుకోవాలి. పోసిన తర్వాత దీనిలోనికి 4 లవంగాలు, 4 యాలకులు కొంచెం జస్ట్ ఇలాగా ఓపెన్ చేసి వేయాలి. 4 చెక్కలు, దాల్చిన చెక్కలు ఇందులో వేయాలి. వేసిన తర్వాత దీనిలోనికి కొద్దిగా సాల్టు, కొంచెం చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. పెట్టి ఒక 10-15 నిమిషాలు అయిన తర్వాత మనకి రైస్ ఉడుకుతూ ఉంటుంది. లాస్ట్లో దగ్గరికి వచ్చిన తర్వాత మూత పెట్టి దించేయాలి. మా ఇంట్లో మేమైతే కొబ్బరిని ఇలాగే చేసుకుంటాం. మసాలా అలాంటివి ఏమేయో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ చికెన్ కర్రీ విత్ కొబ్బరన్నం చేసింది గాయస్. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది గాయస్. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మనం మర్చిపోకండి. థ్యాంక్ యూ.